నెలకొన్న సమస్యల పరిష్కారం కోసము ఈరోజు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా కాప్రా సర్కిల్ వ్యాప్తంగా గత 6-7 నెలల కాలంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి కాలనీలన్నీ చీకట్లతో నిండుకున్నాయి. రాత్రి అయితే చాలు తాగుబోతులకు పోకిరీలకు అడ్డగా మారి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇది చాలా అన్యాయము. ఈ ఏదైతే స్ట్రీట్ లైట్ వెలగకపోవడం వల్ల ఈ గుంతలమయమైన రోడ్లు వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గాయాల పాలవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ జరగాలి. ఆ విధంగా పర్యవేక్షణ జరగకపోవడం వల్ల వాళ్ళు చెత్తను ఎక్కడికక్కడికి వేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రము మైకులు పెట్టి మేమేదో చేసినామని అనుకుంటే కరెక్ట్ కాదు. దానివల్ల ఏమీ చేకూరదు. కాబట్టి మీరు ఎంబడే పర్యవేక్షణ చేయాలి. రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరగాలని చెప్పి చర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న స్ట్రీట్ లైట్ల నిర్వహణను సమస్యను